హాయ్ అందరికీ నమస్కారం. నేను మీ యాంకర్ త్రిపుర. వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. ఈ రోజు అయితే మీ ముందుకి ఒక బ్యూటిఫుల్ ఇన్ఫ్లుయెన్సర్ అండ్ యాక్ట్రెస్, మోడల్ ఏదైనా చెప్పుకోవచ్చు, తననైతే తీసుకుని వచ్చేసాను. సో తన లైఫ్ జర్నీ ఎలా ఉంది ఏంటి అనేది మనం ఇప్పుడు ప్రియాని అడిగి తెలుసుకుందాం. హాయ్ ప్రియా నాయుడు. హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నాను. సో యాక్చువల్గా మిమ్మల్ని ఫస్ట్ అనుకోవాలంటే మోడల్ అని చెప్పేసి. యా Yeah. అలా ఉంటాను. సో ఏ ఏజ్లో మీరు మోడలింగ్ స్టార్ట్ చేశారు? 10 years బ్యాక్. 10 years బ్యాక్. అయితే ప్రియాకి ఇప్పుడు ఎంత ఏజ్ ఉండొచ్చు? మీరు ఎంత గెస్ చేస్తున్నారు? నాకు ఒక 30 క్రాస్. సో 10 years బ్యాక్ అంటే ఒక 21-22 ఏజ్. యా, నేను ఇండస్ట్రీకి వచ్చి 10 years అవుతుంది. దానికి ముందు మోడలింగ్ అన్నమాట. ఓకే, దానికి ముందు మోడలింగ్. అసలు మోడలింగ్ చూస్ చేసుకోవాలని ఎందుకు అనిపించింది? సో హైట్ అడ్వాంటేజ్ కదా నాకు, హైట్ వల్ల తీసుకోవాల్సి వచ్చింది. చూస్తూ చూస్తూ ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు అందులో. సో ఆ ఫీల్డ్ బాగుంది అనిపించి తీసుకున్నారు. సో ఏమన్నా అంటే మోడల్స్ అంటే నార్మల్ గా ప్రోగ్రామ్స్ కి అటెండ్ అవ్వడం అట్లా చేస్తూ ఉంటారు. ర్యాంప్ వాక్స్. ఏదైనా విన్ అవ్వడం కానీ? నోనండి, అదంటే యాక్చువల్గా మాది ప్రాపర్ వైజాగ్. ఇక్కడ మిస్ వైజాగ్ దాంట్లో ఎందుకో నాకు అంత ఆ లైన్లో ఇప్పుడు వెళ్ళలేదు. యా, నేను విన్నాను లైక్ మోడలింగ్ ఫీల్డ్లో ఎవరైతే జడ్జెస్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో ఎక్కువ క్లోజ్ ఉంటేనే మనకి ఆ ఫీల్డ్ ఉంటాయండి. ఏ ఫీల్డ్లో లేదు చెప్పండి. సాఫ్ట్వేర్ జాబ్ చేసే వాళ్ళు హెచ్ఆర్తో క్లోజ్ లేకపోతే ఊరుకోరు. సో ఈవెన్ షాప్స్లో కూడా ప్రెసెంట్ అదే నడుస్తుంది. మేనేజర్ దగ్గర అణిగి మనకి ఉండి వాళ్ళు ఏమన్నా అంటే మనం పడేటట్టు ఉంటేనే మనం సర్వైవ్ అవ్వగలుగుతాం. లేకపోతే ఎక్కడన్నా డామినేషన్ ఉంది, ప్రతి ఫీల్డ్లోనే ఉంది. కాకపోతే ఏంటంటే ఇండస్ట్రీ అనేసరికి మూవీ ఫీల్డ్ అందరికీ కొంచెం చులకనగా కనిపించి దీన్ని మాత్రం ఫోకస్ చేసి హైలైట్ చేసి చూపిస్తారు. మీరు అలా ఫేస్ చేశారు అంటే? ఉంటాయి కదా, ప్రెషర్స్ అన్నిటిలో ఉంటాయి. ఏ ఫీల్డ్ లో ప్రెషర్ లేకుండా ఉంటా చెప్పండి. సో అందుకని ఆ మోడలింగ్ ఫీల్డ్ తర్వాత మీరు సీరియల్స్? యా, ఫస్ట్ స్టార్టింగ్ సీరియల్స్. ఏ సీరియల్స్ చేశారు? నేను ఫస్ట్ దూరదర్శన్ లోని అక్షయ కలశం అని చెప్పేసి ఒక చిన్న క్యారెక్టర్. అసలు యాక్చువల్లీ చెప్పాలంటే అందులో యాక్టింగ్ రాదు నాకు. చాలా పాపం వాళ్ళు నేర్పించి చేపించారు నాతో. ఈ రోజు నాకు వాళ్ళు పెట్టిన ఫుడ్ అని చెప్పొచ్చు నాకు ఇది. అంతే అంటారు? యా, మీ లైఫ్ లో ఎవరైనా థ్యాంక్ఫుల్ ఉన్నారు అని అంటే? ఉన్నారండి, వాళ్ళనే కాదు, కొంచెం వాళ్ళు అంటే యాక్టింగ్ రాకుండా తీసుకొచ్చి ఇండస్ట్రీలోని పరిచయం చేయడం అనేది అది చాలా బిగ్ టాస్క్. మనకి నేర్పించి చేయించుకోవడం అంటే అప్పటికి చాలా మంది ఉన్నారు కదా. 2014 అనమాట నా స్టార్టింగ్ కెరియర్. సో చేసిన తర్వాత ఆ సీరియల్లోనే నాకు ఒక మేనేజర్ ప్రవీణ్ గారు అని పరిచయం అయ్యి ఆయన మా టీవీలో అష్టాచమ్మ సీరియల్కి పిలిచారు. అప్పటికంటే చూస్తూ చూస్తూ మనం ఉంటుంటే నేర్చుకుంటాం కదా. సో అట్లాగా కొంచెం నేర్చుకున్నా. సో ప్రెసెంట్ మీరు మ్యాట్ 2 మూవీ వర్క్ చేశారని తెలిసింది. సో ఎలా అనిపించింది మూవీ? చాలా అండి, అసలు డైరెక్టర్ గారు అయితే బంగారం అని చెప్తాను. ఆయన అసలు చాలా డౌన్ టు ఎర్త్ పర్సన్. ఎక్కడ కోపం పడడం అనేది ఆయన చూడలేదు. అండ్ చూపులు అర్థమైపోతాయి కదా. చాలా చాలా మంచి డైరెక్టర్ ఆయన. సో మీరు అంటే మోడలింగ్ నుంచి మీరు ఈ ఫీల్డ్లోకి వచ్చారు, ఇండస్ట్రీ సైడ్. అది డిఫరెంట్, ఇది డిఫరెంట్. సో ఫస్ట్ ఎంటర్ అయినప్పుడు ఏమనిపించింది? అంటే చేయగలనా చేయలేనా అంటే నేను యూజువల్గా అయితే నా లైఫ్ కోసం తప్ప నేను రేపు ఏం జరుగుతుంది అనేది నేను ఆలోచించనండి. గో విత్ ద ఫ్లో, వెళ్తుంది. సో అప్పుడు మోడలింగ్ ఫీల్డ్లో వస్తానని నేను అనుకోలేదు, ఇండస్ట్రీకి నేను వస్తానని అనుకోలేదు. సో అక్కడ ఆదరించారు, ఇక్కడ ఆదరిస్తున్నారు. సో అదే అంటారు కదా, నోరు మంచిది అయితే ఊరంతా మంచిది అవుతుందని. సో ఇప్పటి వరకు కూడా నాకు అంటే ఈడియట్స్ తగలేరు, మంచి వాళ్ళు తగలేరు నాకు ఫీల్డ్లో. ఇఫ్ ఇన్ కేస్ ఒకవేళ మీరు మోడల్ కాకుండా ఆర్ఎల్స్ ఇండస్ట్రీకి రాకపోయినంటే ప్రియా ఏం అవ్వాలనుకుంటున్నా? నేనా? ఎవ్వరు అడగని క్వశ్చన్ ఈ రోజు మీరు నన్ను అడిగారు. థ్యాంక్ యూ సో మచ్. అడిగితే చెప్దాం అనుకున్నాను. నాకు పైలట్ అవ్వాలంటే చాలా ఇష్టం అండి. నాకు ఆ డ్రెస్, నువ్వు అట్లా కాదు, నాకు ఆ డ్రెస్ చూస్తే ఒక సినిమా హీరోని చూసినా కూడా నేను అట్లా అవ్వను. నేను ఎయిర్పోర్ట్ లో వెళ్తుంటే అంటే నా కళ్ళకి వాళ్ళు ఎంతో అందంగా కనిపిస్తారు. ఎందుకంటే నేను ఆ ఫీల్డ్ లోకి వెళ్ళాలనుకున్నాను. ఆ డ్రెస్ నేను వేసుకుంటే ఎలా ఉంటది అని అన్న ఆ ఇష్టం మీద నాకు ఫస్ట్ పైలట్ అవ్వాలనుకున్నాను. అదర్వైజ్ అది కాకపోతే అట్లీస్ట్ క్యాబిన్ క్రూ అవుదాము అని ఆ ఫీల్డ్ ఇష్టం నాకు. మరి అయితే ఎడ్యుకేషన్ పరంగా చూసుకున్నప్పుడు అటు సైడ్ ఒకసారి ట్రై చేసి ఉండాల్సింది కదా. మైట్ బి
అంటే నాకు ఫ్యామిలీ బర్డెన్స్ ఎక్కువ ఉండటం వల్ల ఆ టైంలో కుదరలేదు. అప్పుడు మనం కోర్స్ తీసుకోవాలి కదా, సో ఫ్యామిలీ తరపున అంత ఫైనాన్షియల్ గా స్ట్రాంగ్ లేమన్నమాట, అందువల్ల. అంటే ఫాదర్ ఏం చేస్తూ ఉంటారు? మా ఫాదర్ హోమ్ అప్లయన్సెస్ షాప్ ఉంది ఓకే. ఇక్కడ. నాకు ఎప్పుడైనా వస్తే అయ్యో షూర్ గా. కానీ ఇక్కడ కాదు, విలేజ్ లో ఉంది, ఎక్కడైనా. అనకాపల్లి మాది, వైజాగ్ దగ్గర. మదర్ ఏం చేస్తూ ఉంటారు? మదర్ లేరు. అచ్చా. మీ చిన్న ఏజ్ లోనే లేదా లేకపోతే? నో అండి, ఎంగేజ్ కి వచ్చినాకే లేరు. ఎంగేజ్ కి వచ్చాకే. బట్ ఎంత ఎంగేజ్ కి వచ్చినా మదర్ అనేది ఎవరు తీర్చలేరు. ఈవెన్ ఇప్పటికీ అప్పుడప్పుడు గుర్తొస్తే ఏడుస్తా, ఉంటే అన్ని షేర్ చేసుకోవడానికి బాగుంటది కదా అని అనిపిస్తుంది. అయితే సో ఇఫ్ ఇన్ కేస్ ఒకవేళ మీరు ఇప్పుడు ఏదైనా అలోన్ ఫీల్ అయితే, ఒక పర్సన్ అయితే చాలా ఇంపార్టెంట్, మీరు అలా ఈ పర్సన్ చాలు నాకు లైఫ్ లో ఏదైనా సరే నేను షేర్ చేసుకోగలుగుతాను, అలా ఎవ్వరు లేరు, ఉండరు కూడా. నెక్స్ట్ కమింగ్ జనరేషన్ లో అస్సలు ఉండరు. ఉంటారు అనుకోవడం కూడా, అసలు మీరు అలా చెప్పినా కూడా మీరు కూడా నమ్మద్దు. అంటే ఉండడం అంటే నవే డేస్ ఎట్లా అయిపోయినాయి అంటేనండి, నీకేంటి నాకేంటి. ఇప్పుడు మీరు నాతో మాట్లాడాలి అని అంటే నా వల్ల మీకు ఏమైనా యూజ్ ఉందా? ఫ్రెండ్షిప్ అని అనేది లేదు, ఒక రిలేషన్ కి వాల్యూ లేదు అంటే పోను కూడా తల్లి పిల్లల సంబంధం కూడా ఇట్లా మెకానికల్ గా అయిపోతుందేమో అని ఒక్కొక్కసారి నాకు భయం వేస్తుంది. యూజువల్ గా అందరికన్నా మదర్ లవ్ చాలా గొప్ప ప్రేమ, దేవుడి తర్వాత అమ్మ ప్రేమే గొప్పది. కానీ కొన్నాళ్ళకి అంటే ఈ జనరేషన్ లోని పిల్లల్ని చూసి సరే పిల్లలు మమ్మల్ని పట్టించుకోవట్లేదు అనే తల్లి ప్రేమ కూడా కల్మషం అయిపోతుందేమో అన్న భయంగా ఉంది తెలుసా. అంటే యాక్చువల్గా నేను 90s ఆ టైంలో అంటే అప్పుడున్నట్టు ఇప్పుడు ఒక్కరు కూడా లేరు. నాకు తెలిసిన టైంలోని చాలా హార్ట్ఫుల్గా, చాలా ఫ్రెండ్లీగా, అంటే మంచిగా మనం సాయం చేయాలి అంటే ఒకరికి అవతల నుంచి ఏమి ఎక్స్పెక్టేషన్ ఉండేది కాదు. ఇప్పుడు అట్లా కాదు, నీకేంటి నాకేంటి అంతే, ఇదే నడుస్తుంది, అంత మెకానికల్. అయితే మీరు ఫ్రెండ్షిప్ అంటే ఇప్పుడు ఎవరైనా వచ్చి జెన్యున్ గా ఉండి నాకు నీతో జెన్యున్ ఫ్రెండ్షిప్ కావాలంటే కూడా మీరు ట్రస్ట్ చేయడానికి లేదు, నమ్మను నేను, అసలు నమ్మరు? అస్సలు నమ్మను. నేను ప్రీవియస్ కూడా ఒక యాక్ట్రెస్ ని ఇంటర్వ్యూ తీసుకుంటే తను కూడా సేమ్ ఫ్రెండ్షిప్ అంటేనండి, ఎంత ఫెడప్ అయిపోయి ఉండుంటే మేము మా నోట్లో నుంచి ఆన్సర్ వస్తుంది. అదే అర్థమవుతుంది. అది మీరు ఒక్కటేనా లేకపోతే మీకు సిస్టర్స్ ఆర్ బ్రదర్స్? బ్రదర్ లేరు, బ్రదర్ కూడా పాజిటివే. ఓకే. బ్రదర్ వాళ్ళ డాటర్ అండ్ సన్ కూడా నేనే టేక్ కేర్ చేస్తా ఉంటా. ఓకే. సో మీ మదర్ తీర్చలేంది మీరు? అదే అంటున్నాను, మన తల్లిదండ్రులు చేసిన కొంచెం మైనర్ మిస్టేక్స్ అన్న అవి మనం చేయకూడదు. అందుకని సో మనం అంటే దేవుడు కూడా మనకి భూమిపైకి పంపించాడంటే ఏదో ఒక మంచి పని చేయాలి కదా మనం. సో వాళ్ళ ఏజ్ ఎంత ఉంటుంది పిల్లలు? వాళ్ళది దానికి 20 years. బాబు ఇక్కడ ఉంటాడు, వైజాగ్ లో ఉంటాడు, మా నాతోనే ఉంటారు. ఓకే. సో నౌ డేస్ ఎట్లా ఉన్నాయి తెలుసు కదా, కొంచెం మనం కాదు అంటే అంటే ఎవడు లైఫ్ ఇవ్వడు, కానీ నేను లైఫ్ ఇస్తాను నీకెందుకు, మదర్ ఫాదర్ లేరు కదా నేను చూసుకుంటాను అంటే ఆ ఏజ్ నమ్మే ఏజ్. ఇప్పుడు నా ఏజ్ కి వస్తే వాళ్ళకి అన్ని అర్థం అవుతాయి, కానీ ఆ ఏజ్ ఏంటంటే ఎవరు మంచిగా మాట్లాడితే అదే నిజం అనుకుంటారు, కానీ అవతల వాళ్ళ అవసరానికి మాత్రమే మాట్లాడుకుంటున్నారు అన్న సంగతి వాళ్ళకి తెలియదు కదా. సో వద్దు, చేయొద్దులతో పాడైపోతారు అని చెప్పి నా దగ్గరనే పెట్టుకుంటున్నాను. ఎన్ని ఇయర్స్ నుంచి చూసుకుంటున్నారు? యాక్చువల్గా వాళ్ళ మదర్ మొన్న రీసెంట్ గా అదయ్యారు ఫెబ్లో. సో అంతకు ముందు నుంచి 2 years నుంచి నా దగ్గర జాబ్ కోసమని వచ్చింది ఇక్కడికి, జాబ్ చేద్దాము, చదువుకుంటూ జాబ్ చేద్దామని. సో ఆ జాబ్ కి రావటం అదే అంటారు, మనం ఒకటి తలుచుకుంటే దేవుడు ఒకటి తలుస్తాడని చెప్పేసి ఆ టైంలో రావటం, వాళ్ళ మదర్కి హెల్త్ బాగోపడం, ఆల్ ఆఫ్ సడన్ గా అన్ని అయిపోవటం, తను ఇంక ఇక్కడే ఉండిపోయింది. సో ఇంకా పంపించట్లేదు, ఇక్కడే నేను మంచి మ్యాచ్ చూసి పెళ్లి చేస్తాను నేనే. మరి ప్రియా గారు చేసుకోరా? అంటే నేను ప్రీవియస్ చూసాను ఒక ఇంటర్వ్యూలో మీరు మ్యారేజ్ డివోర్స్ బ్రేక్ అయిన తర్వాత ఇంకా మ్యారేజ్ రిలేషన్ అన్న తర్వాత ఇంకా ఏదన్నా మనం ఒకసారి పుడతాం, ఒకసారి పోతాం, ఒకసారి పెళ్లి చేసుకోవాలి. 10 పెళ్ళిళ్ళు చేసుకోవడానికి అది అందం కాదు కూడా. మరి అంటే మీరు ఫేస్ చేశారు లైక్ మ్యారేజ్ లైఫ్ ఎలా ఉంటుంది ఏంటి అనేది. సో దెన్ మీ పాప ఎవరైతే ఉన్నారో మంచి పర్సన్ ని చూస్ చేస్తా అంటున్నారు, మేనకోడలు చూస్ చేస్తానండి. చూస్తానంటే ఇప్పుడు అంటే ఒక 100 members లోని ఒక్కరైనా మంచి వాళ్ళు ఉంటారు, కాకపోతే వాళ్ళ పేరెంట్స్ చెప్పిన దాన్ని బట్టి ఎట్లా నడుచుకుంటారు ఏంటని. అందుకే ముందు వెనక చూసి మనం మ్యారేజ్ చేస్తే మళ్ళీ బ్రేక్ అవ్వకుండా రిలేషన్ మంచిగా ఉంటారు.
లైక్ మీది విన్నది ఏంటంటే 4 years లవ్, ఆ తర్వాత మ్యారేజ్ అని చెప్పేసి. అవును. 4 సో ఇయర్స్ లవ్ అంటే లవ్ అయినా 6 మంత్స్‌కి మ్యారేజ్ చేసుకున్నాం. ఓకే. కలిసి ఉండడం 4 4 ఇయర్స్ years ఉన్నాం. ఉన్నారు. ఎందుకు అంటే ఎందుకు బ్రేక్ అయిందని చెప్పేసి బ్రేక్ అనుకోవచ్చా? అవ్వడం ఏంటంటేనండి యాక్చువల్‌గా తనకి అనుమానం. అనుమానం ఏంటంటే ఈ మోడలింగ్ ఫీల్డ్ వల్లనే తనకు అనుమానం. ఓకే. సో, ఇప్పుడు నవ జనరేషన్ ఎలా ఉంది అనంటే నేనైతే పాస్ట్ ఈజ్ పాస్ట్. అయిపోయిందేదో అయిపోయింది. ప్రతి మనుషులు చిన్న పెద్ద తప్పులు చేస్తారు. అది పట్టుకొని మనం భూతద్దంలోంచి చూసి అవే మళ్ళీ రీకలెక్ట్ చేసుకుంటూ గొడవలాడుకుంటే ఉన్న రిలేషన్ బ్రేక్ అయిపోతుంది. బ్రేక్ అవుతుంది. సో, దానివల్ల తనకి ఎన్నో ఒక 1 year వరకు చాలా నచ్చచెప్పాను. అయిపోయిందేదో అయిపోయింది. వదిలేసేయి ఆ విషయాలన్నీ తేవద్దు అనంటే, ఈరోజు గొడవైతే 2 years బ్యాక్ గొడవ తీసుకొచ్చి ఈ గొడవలో కలుపుతారు. సో, ఇంకా అది టార్చర్ ఎలా ఉంటదో మీరు థింక్ చేయండి ఒకసారి. అవును తెలుసు. సో, పగలనక రాత్రనక నిద్ర ఉండేది కాదు సరిగ్గా. ఏ టైంలో వచ్చి ఎట్లా ఏం మాట ఆడినా కూడా భయం. నేను ఓపెన్‌గా నా నోరిప్పి మాట్లాడలేకపోయేదాన్ని. ఇది మాట్లాడాలంటే మా పేరెంట్స్‌తో మాట్లాడనిచ్చేవాడు కాదు. మా బ్రదర్ వాళ్ళతో మాట్లాడనిచ్చేవాడు కాదు. ఇంట్లోంచి బయటకెళ్ళనిచ్చేవాడు కాదు. ఫ్రెండ్స్‌ని కలవనిచ్చేవాడు కాదు. సో, ఇది ప్రతిదానికి అనుమానం. ఏ చిన్న గొడవతోని పెద్ద గొడవ అన్నమాట అది. అదేంటంటే ఒక 2, 3 డేస్ తిండి మానేసి ఇంట్లో కొట్టుకొని, అవి విసురుకొని అంత చిరాకు సిట్యుయేషన్ ఇంకెంతకాలం భరాయిస్తాం చెప్పండి అలాంటిది. పేషెన్స్ అనేది కొంతవరకే కదా ఉంటది మనకు గూడా. ఇప్పుడు ప్రెజెంట్ లవ్ ఎవరైతే లవ్ చేసినా కానీ లేకపోతే మ్యారేజ్ చేసుకునే వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏమన్నా ఉందా? మ్యారేజ్ అనేది చేసుకోక ముందే ఆలోచించండి. బట్ చేసుకున్నాక విడిపోవద్దు. నేనైతే అదే చెప్తాను. ఎందుకంటే ఒక 1 year ఫస్ట్ డీప్‌గా అబ్జర్వ్ చేసుకోండి ఒకరినొకరు. తొందరపడి పెళ్లి చేసుకొని అంటే మనం విడిపోతాం గానీ పేరెంట్స్ చాలా సఫర్ అవుతారండి. అవును. వాళ్ళ పరువు పోయి అండ్ నిన్న మొన్న సమంత గారు చూసారా? డైవోర్స్ అయినండి. సెకండ్ హ్యాండ్ ఇది యూజ్ అయిపోయిన మనిషి అట్లా అవును. మాట్లాడతారు. అంటే మగాడు ఎన్ని పెళ్ళిళ్ళన్నా చేసుకోవచ్చు. ఆడది వన్స్ డైవోర్స్ అయిందనంటే దాన్ని నిజంగా ఒక సెకండ్ హ్యాండ్ ఒక పీస్‌లా చూస్తారు దాన్ని. సో, అబ్బాయికి ఏం పోదు. అమ్మాయికే పోయేది. సో, జాగ్రత్తగా ఆచితూచి పెళ్లి చేసుకోండి. పెళ్లి చేసుకుంటే మాత్రం కష్టమైన నష్టమైన వాటితోనే కొంచెం బరాయించండి. అంటే మీరెందుకు విడిపోయారంటే ఇంత టార్చర్ ఉంటే వదిలేసుకోవచ్చు. అందుకని ఒక 1 year అబ్జర్వ్ చేసి అప్పుడు పెళ్లి చేసుకుంటే బెటర్. ఈ 1 yearలో మనకు అన్నీ తెలిసిపోతాయి లోపతాపాలన్నీ. వాడి మైండ్ సెట్ ఏంటి, ఎలాంటి వాడు అన్నీ అర్థమవుతాయి. బిఫోర్ మ్యారేజ్‌కి మనం ఒక కొలిక్కొచ్చామనుకోండి, సో పేరెంట్స్‌ని బాధ పెట్టే వాళ్ళం కాకుండా ఉంటామని నా ఒపీనియన్. మీరు ఇప్పుడు అన్నారు కదా లైక్ సెకండ్ మ్యారేజ్ అంటే ఆబ్వియస్లీ ఇలాంటి కామెంట్స్ వస్తూ ఉంటాయని చెప్పేసి. అంటే నా క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు సెకండ్ మ్యారేజ్ అమ్మాయి మంచి కాదా? లేకపోతే తనకి ఒక లవ్ కావాలి అనేది ఉండదా అనేసి. అంతేనండి. మరి విన్నారా సమంత గారు చెప్పింది? విన్నా. ఎందుకు నా లైఫ్‌లో నేనే ఫేస్ చేస్తున్నాను కదా అవంతా. అంటే ఒక్క మ్యారేజ్ విడిపోయింది అనంటే ఇప్పుడు అట్లా అయితే ఆ అబ్బాయి కూడా సెకండ్ హ్యాండ్ అవుతాడుగా. అంతే కదా. మరి వాడికి ఒక న్యాయం మనకు ఒక న్యాయమా? ఈవెన్ నేను వదిలేసిన అబ్బాయి కూడా చక్కగా మ్యారేజ్ చేసుకున్నాడు మళ్ళా. ఈవెన్ నేను వదిలేసి ఆల్మోస్ట్ మాకు 7.5, 8 years అవుతుంది. ఓకే. 8 years అవుతుంది. నేను విడిపోయిన 1 year లోనే పెళ్లి చేసేసారు వాళ్ళ అమ్మ నాన్న. ఓకే. అంటే ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే మగాడు ఆడది లేకుండా ఉండలేడు. అది ఇది మనం తెలుసుకోవాల్సిన నీతి ఏంటంటే ఇందులో వాడు ఉండలేడు, మనం ఉంటాం. మన రెస్పాన్సిబిలిటీస్ అది అలా ఉంచితే మనం. ప్రెజెంట్ ఎలా అయిపోయినారంటే ద వే ఆఫ్ డ్రెస్ చూసేసి లేకపోతే మనం ఎలా మాట్లాడుతున్నాము. తప్పండి. మొన్న కూడా నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకరు కామెంట్ చేసి మీరు మంచి మాటలు చెప్తారు, మంచి బట్టలు వేసుకోవచ్చు కదనంటే బట్టలకి మనస్తత్వానికి సంబంధం ఏముంది? మనసు అనేది లోపల ఉంటది. మా అమ్మ నాన్న పెంచిన పద్ధతి బట్టి ఉంటది. నేను తిరిగే సర్కిల్ బట్టి ఉంటది. సో బట్టలు వేసుకున్నాను అంటే ఇండస్ట్రీలోని చాలా రకాల టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ చేస్తాం. అవన్నీ మన ఓన్ కాదు కదండి. ఇప్పుడు నేను మ్యాట్ 2లోని అంటే రివీల్ చేయొద్దు కానీ ఒక క్యారెక్టరిజం చేశాను. అది కొంచెం మైనస్. కానీ అది క్యారెక్టర్ వరకే చూడండి. ఇది పర్సనల్ లైఫ్‌కి ఎందుకు వెళ్తారు? చాలా మంది ఏదైనా బట్టలకి వేసుకున్న బట్టలకి మనం మాట్లాడేదానికి సంబంధం లేదండి. అలానే కొంతమంది అమ్మాయిలు అంటే మేమంటే ఇండస్ట్రీలో తరపున వేసుకున్నాం. బయట అమ్మాయిలంటే ప్యాషన్ ఓకే. ఆఫ్టర్ మ్యారేజ్ వేసుకోలేరేమో. అలానే కొంతమంది వల్గర్ గా కూడా ఉన్నారు. ఇంకా అలాంటి వాళ్ళ కోసం మనం మాట్లాడలేము. ఇంకంతే. అలా వాళ్ళ వల్ల మనం కూడా కొంచెం దెబ్బతింటున్నామేమో అని అనిపిస్తుంది. అంటే ఇప్పుడు నేను ఇంటర్వ్యూకి వచ్చాను, ఇక్కడికి చీర కట్టుకొని పెద్ద బొట్టు పెట్టుకొని అన్నీ నేను రాలేను. సో సింపుల్ గా వచ్చామా ఇంటర్వ్యూ చేసుకున్నా వెళ్ళామా అని ఉంటుంది.
సో నాకు కూడా రీసెంట్లీ షర్ట్ వేసుకొచ్చినందుకు ఎందుకు వెళ్తున్నావు, నీది అది కాదు కదా, నీ ట్రెడిషనల్ కదా అని చెప్పి నాకు కూడా కామెంట్స్ వస్తూ ఉంటాయి. బట్ తప్పదు, మనం యాక్సెప్ట్ చేయాలన్నిటికీ. అంతే. యా. సో మీరు లైఫ్లో అంటే దీనివల్ల నా లైఫ్ చేంజ్ అయిందా అన్న టర్నింగ్ పాయింట్ ఏమన్నా ఉందా? టర్నింగ్ పాయింట్ అలా ఏం లేదని చెప్తున్నాను కదా, ఎప్పటికప్పుడు నేను అట్లా కొన్ని బ్యాడ్ మూమెంట్స్ ఉన్నాయండి చాలా. నా లైఫ్ కాదు కదా, నేను ఆల్మోస్ట్ డిప్రెషన్లోకి వెళ్ళిపోయి, ఈవెన్ నన్ను ఇప్పుడు మీరు చూస్తున్న ప్రియాని, ఒక కోవిడ్లో చూసిన ప్రియాని కంప్లీట్ నేను మదర్లా ఉంటాను. నేనున్న దానికి నేను మదర్లా ఉంటాను. డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను చాలా. దేనికి ఏమన్నా చెప్తారా? చాలా అంటే అది కొంచెం పర్సనల్, కానీ నిజంగా చెప్తున్నానండి, ఫ్రెండ్షిప్లో కూడా ఎవరిని బ్లైండ్గా నమ్మొద్దు. ఈ రోజు ఉండి మన పక్కనే ఉండి రేపు మనకు గోతులు తవ్వేస్తారు, Yes, తెలుసా? ఎవరిని నమ్మొద్దు. అండ్ ఫీమేల్ టు ఫీమేల్ అస్సలు నమ్మొద్దు. అది మాత్రం ట్రూ అండి. ఫీమేల్ టు ఫీమేల్ ఈ రోజు మేము అంటే ఒక అమ్మాయి చేసిన పనికి మేము ఎంత సఫర్ అవుతున్నామో అది పైన ఉన్న భగవంతుడికి మాకు మాత్రమే తెలుసు. అది స్టిల్ నా ఇప్పటికి మేము ఇబ్బంది పడుతూనే ఉన్నాం ఫ్రెండ్షిప్ చేసిన పాపానికి. అంత నిజంగా చెప్తున్నాను, దయచేసి అమ్మాయిలతో మాత్రం చాలా కేర్ఫుల్గా ఉండండి, అమ్మాయిలు కూడా. అందుకే నేను ఎప్పటి నుంచి నేను ఫ్రెండ్షిప్ అందరితో కట్ చేసేసానండి. ఈవెన్ అంటే అది చెప్తున్నాను, ఇప్పటికీ కూడా మా లైఫ్ మీద పడిపోయింది అది. మేము ఇప్పటికీ మేము పీక్కోలేకపోతున్నాం దాంతో, ఇప్పటికీ బయటికి రాలేకపోతున్నాం అందులో నుంచి. ఒక అమ్మాయి సరదాగా సిల్లీగా చేసిన పని తను బాగానే ఉంటది, తను హ్యాపీగా పెళ్లి చేసుకొని ఉందండి, పెళ్లి చేసుకొని పిల్లని కానది తెలుసా. అంటే ఒక ముందు వెనక ఆలోచించకుండా ఫ్యామిలీస్ అంటే హెల్ప్ చేసే చేతినే నరికేస్తారు. మనం ఎవరైతే సాయం చేస్తామో వాళ్ళ చేయినే నరికేస్తారు. సో అక్కడి నుంచి నేను ఫ్రెండ్షిప్ కానీ మనుషుల్ని నమ్మటం కానీ కంప్లీట్గా మానేశాను. ఇంకా అస్సలు బాబోయ్, అందుకే నాకు డాగ్స్ అంటే చాలా ఇష్టం అండి. ఇంకా అక్కడి నుంచి ఇంకా బాబోయ్ అది చాలా బ్యాడ్ మూమెంట్ నా లైఫ్లో. మీ దగ్గర పెట్స్ ఉన్నాయా? పప్పి ఉంది. ఏం పప్పి ఉంది? సిజు. నేను 12 డాగ్స్ పెంచానండి ఇప్పటి వరకు, నాకు తెలిసినప్పటి నుంచి. నాకు యానిమల్స్ అంటే చాలా ఇష్టం. ఇంట్లో కూడా చిన్నప్పుడు మేము కోడి పెంచుకుంటే దాన్ని ఎంతో ముద్దులాడుతుండే మా డాడీ, ఏంటి పశువులు పిచ్చేంటి నీకు అంటే, యానిమల్ లవర్ నేను, అంతే. చాలా ఇష్టం, ఏది పెంచుకున్నా కూడా చాలా ఇష్టంగా పెంచుకుంటాను. అవి కూడా నన్ను అంతే ప్రేమిస్తాయి. అవి ఆబ్వియస్లీ మనం ఎంత లవ్ చూపిస్తే రిటర్న్ అంతే. వాటిల్లో ఉన్న ప్యూర్ లవ్ అండి అది, నిజంగా ఏం ఎక్స్పెక్ట్ చేయలేని లవ్ అది. అది మనుషుల్లో ఉంటే ఎంత బాగుండేది, చాలా బాగుంటుంది, అందరూ హ్యాపీగా ఉంటారు అదే కదా. సో అంటే ఇప్పుడు మీరు ఇండస్ట్రీకి ఎవరైతే కొత్తగా రావాలనుకుంటున్నారంటే వాళ్ళకి ఏమన్నా లైక్ క్లూస్ కానీ లేకపోతే ఏమన్నా సజెషన్స్ ఏంటంటే, జాగ్రత్తగా చేసుకుంటే ఏ ఫీల్డ్ అన్నా బాగుంటుందండి. అదే చెప్తున్నాను, ఒక్కరిని మైనస్ పట్టుకొని అందరినీ తప్పు పట్టలేం. అలా అని ఒకరు మంచోళ్ళు ఉన్నారే అందరూ మంచోళ్ళు ఉంటారని కూడా అక్కడ మనం గ్యారంటీ ఇవ్వలేం. సో జాగ్రత్తగా చేసుకొని కష్టపడితే, మంచి కష్టపడి పైకి వస్తే లైఫ్ ఉంటుంది ఇండస్ట్రీలో. కాకపోతే కొన్ని 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 ఆచితూచి అడుగులు వేసుకుంటూ రావాలి. అంటే లైక్ సీరియల్స్లోనూ విన్నాను, లైక్ మూవీ సైట్స్లో కూడా విన్నాను, లైక్ ఇండస్ట్రీ అంటే కమిట్మెంట్ ఇస్తేనే ఛాన్సెస్ వస్తాయి, లేకపోతే రావు. అడిగే వాళ్ళు అడుగుతారండి, అడగడం అయితే మానరు. మరి నేను ఏమీ లేకుండా ఇప్పటి వరకు చేసుకొని వచ్చాను. ఆమె చాలా మీమ్స్ కూడా చేశారు, చేయకుండా వచ్చిందా నా పాత ఇంటర్వ్యూస్లోని అని అన్నారు. అది నాకు తెలుసు నేను చేశానా లేదా అనేది. అడగడం అడుగుతారు ఇండస్ట్రీలో, బయట అడగట్లేదా అండి? ఈవెన్ మనం రోడ్డు మీద 10 o'clock వెళ్ళిపోతే వాడు వెళ్ళిపోతున్న వాడు ఏమంటాడు, వాడు అనే మాట ఏంటి అంటే, అది వస్తావా అండి, ముక్కు మొహం తెలియలేని వాడే అడిగితే నువ్వు ఒక ఆఫర్ కోసం వెళ్తున్నాడు, వాడికి నీ మీద లస్ట్ ఉంది, అడుగుతాడు. నువ్వు నో అని చెప్తే నో, ఎస్ అంటే ఎస్. ప్రతి ఫీల్డ్లో, ఏ ఫీల్డ్లో అడగరు చెప్పండి మీరు ఒకసారి, ప్రతి ఫీల్డ్లోనే అడుగుతారు. నేను ఒక ఆమె నేమ్ అయితే చెప్పాను, బట్ తెలుసు మనకు అందరికీ నోన్ ఫేస్ తను. రీసెంట్ టైమ్స్లో కూడా నాకు ఇస్తానని చెప్పి నన్ను యూజ్ చేసుకొని నాకు ఎటువంటి ఛాన్సెస్ ఇవ్వకుండా. నువ్వెందుకు వెళ్ళావు యూజ్ చేసుకుంటాను అంటే? మగాడు 100 రకాల మాటలు చెప్తాడు, నమ్ముతావా? తెలీదా? ఇచ్చేవాడు ఎవడు అడగడండి, మీకు ఇదే చెప్తున్నాను. నేను ఇప్పుడు రవిబాబు గారు మూవీ చేస్తున్నాను, ఒకటి క్యారెక్టర్. యాక్చువల్గా ఆయన మీద పాప అందరూ చాలా రూమర్, చాలా ఆర్గెంట్ పర్సన్ అని. హీఈస్ వెరీ సచ్ ఏ స్వీట్ పర్సన్. ఎంత మంచిగా వర్క్ నేర్పించి చేపిస్తారు తెలుసండి ఆయన. ఈవెన్ నేను నిన్న కూడా షూట్ చేసి వచ్చాను, ఆల్మోస్ట్ ఒక 8 takes తీసుకున్నాను. నార్మల్గా అయితే
కోపిస్ట్ డైరెక్టర్లతో కూడా నేను చేశాను, మైక్లు విసిరేస్తారు. ఓకే. అట్లాంటిది ఆయన అలా కాదు ప్రియా, ఇలా చెయ్యి ఇలా చెయ్యి అని ఆయనే వచ్చి నీట్గా సత్తి హెయిర్ అంతా చేసి, అంత మంచి డైరెక్టర్. ఆయన మీద ఎందుకు అంత బ్యాడ్ రూమర్ చేస్తారో నాకు ఏం అర్థం కాదు. ఫస్ట్ నాకు ఆయన ఆఫర్ ఉందని పిల్లగానే అమ్మో ఈయన మోహన్ బాబు గారు లాగే ఈయన కూడా చాలా కోపిస్ట్ అంట, టైంకి లొకేషన్కి వెళ్ళకపోతే తిడతారంట, అది ఇది అని చెప్పారు. నో, ఆయన మీద చేసేది అది చెప్తున్నాను. అక్కడ జరిగేది ఒకటి, ఇక్కడ వీళ్ళు స్ప్రెడ్ చేసేది ఒకటి. మనం ప్రాక్టికల్గా అనుభవిస్తేనే మనం చెప్పాలండి ఏదైనా. ఇష్టం వచ్చినట్టు అక్కడొక మాట విని ఇక్కడ ఒక మాట విని మనం జడ్జ్మెంట్ ఇవ్వద్దు. మీరు ప్రాక్టికల్గా మీరు చూడండి, మీ దగ్గర మిస్బిహేవ్ చేస్తే అప్పుడు ఆ పర్సన్ చెడ్డని మీరు చెప్పండి. అంతేగాని నేను చెప్పాను, ఆయన చెప్పారనో, ఈ కెమెరామ్యాన్ చెప్పారనో అట్లా డిసైడ్ అవ్వద్దు.